అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 77వ భాగము రచయిత వేదస్విని గారు. ఒక్కసారిగా నా చుట్టూ ఉన్న ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. వెంటనే నేను కూడా నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఒంటి మీద అణువణువు తగిలిన గాయం గుర్తులను చూశానమ్ము. అవి నీ ఒంటికి తగిలిన గాయపు గుర్తులు కాదమ్ము. ఈ విరాన్స్ చక్రవర్తి ఓటమి గుర్తులు. నేను నిన్ను వదిలి వెళ్ళి ఎంత పెద్ద తప్పు చేశానో గుర్తు చేసే గుర్తులు. మా అమ్ము పడిన బాధకి సంకేతాలు. ఆ క్షణం నాకు బతకాలనిపించలేదు అమ్ము. నిన్ను చూసి మాత్రమే గుండె నిబ్బరంగా నిలబడగలిగాను. ఎందుకంటే ఆ క్షణం నాకు ఏదైనా అయితే నువ్వు జీవితాంతం నా కోసం ఏడుస్తూ నీ గతాన్ని తలుచుకుంటూ ఇంకా నీ జీవితం నరకప్రాయం అవుతుందని ఆలోచించాను. ఇప్పటికే 12 సంవత్సరాలు ఉన్నాను నా అమ్ముకి దూరంగా. ఇక ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని నీకోసమే నేను ఊపిరి తీసుకుంటున్నానమ్ము. నీకోసం అమ్ము మాత్రమే ఈ వీర్ నీకంత జరిగినా తట్టుకుని నిలబడగలిగాడు. ఇప్పుడు కూడా నిలబడగలుగుతున్నాను. నీ అంత ధైర్యం నాకు లేదు అమ్ము ఇదంతా తట్టుకోవడానికి. కానీ నీ కోసం ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాను. అప్పుడే నేను ఆ బాధ తట్టుకోలేక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక డాడీ దగ్గరికి లండన్కి వెళ్ళిపోయాను. అప్పుడే డాడీకి కూడా విషయం తెలిసింది. ఆ తర్వాత ఆ విజయవర్మ విషయం జరిగింది. అప్పుడు నిన్ను కౌన్సిలింగ్ చేసిన నా ఫ్రెండ్ సైకాట్రిస్ట్ డాక్టర్ నిరంజన్ చతుర్వేది ద్వారా నీ గతం గురించి, తాతయ్య నానమ్మల చావు గురించి కొంత ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. దాంతో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే దాని వెనుక ఉన్న వాళ్ళందరి గురించి పూర్తి విషయాలు తెలిసాయి. అందుకే అందరినీ కోలుకోలేకుండా చావు దెబ్బ కొట్టాను అని చెప్తూ ఉంటాడు వీర్. మనస్విని అంటే వీరా, ఈ విషయం నిత్యకి కూడా తెలుసన్నమాట. అందరికీ అన్నీ తెలిసి నేనెక్కడ బాధపడతానో అని నా దగ్గర మీరు బయటపడలేదు. నా చుట్టూ ఇంత మంచి మనుషులు ఉంటే నేను మాత్రం నా గతం, నా భయంలోనే ఉండిపోయాను వీరా అంటూ ఉంటుంది మనస్విని. మనస్విని చాలా ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఏడవటం వల్ల మనస్విని చేతులు, శరీరం మొత్తం చల్లబడిపోతుంది. వీర్ అది గమనించి, అమ్ము నీ బాడీ అంతా చల్లబడిపోతుంది. నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకెందుకో భయంగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దాము పద అంటూ కంగారు పడుతూ ఉంటాడు. మనస్విని మాత్రం ఎందుకంత కంగారు పడుతున్నావు వీరా? నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. చాలా ఎమోషనల్ అయ్యాను కదా. నీరసంతో అలాగే ఉంటుంది నాకు. నా హెల్త్ గురించి తెలుసు కదా. కొంచెం నీరసంగా చల్లచల్లగా అనిపిస్తుంది అంతే. అందుకే నేను ఎక్కువగా ఏడవకుండా ఎమోషనల్ కాకుండా స్లీపింగ్ పిల్స్ వేసుకునేది. అయినా ఇప్పుడు నా వీరని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు భయపడకు. నా వీర నా మీద పెంచుకున్న ప్రేమని వదిలి వెళ్ళను. నేను నీ ప్రేమను నాకు దూరం చేసే నా చావైనా నాకు అంగీకారం కాదు అని అంటుంది మనస్విని. వీరు కొంచెం కోపంగా, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేమంటున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో అని సీరియస్ అవుతూ మనస్విని పాదాలు, అరచేతులు రాపిడి చేస్తూ ఉంటాడు వీర్. మనస్సుని చల్లగా ఉంది అని అనటంతో మనస్సుని శరీరాన్ని వెచ్చపరచడానికి వీర మనస్సుని చాలా గట్టిగా హత్తుకొని దుప్పటి కప్పుకుంటాడు. మనస్సుని ఇప్పుడు చాలా హాయిగా ఉంది వీర, నువ్వు ఏమీ టెన్షన్ పడకు అని అంటుంది. వీర్ నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు ఇంటికి అస్సలు పంపను అని దేవ్కి ఫోన్ చేసి, అమ్ము ఈ రోజుకి ఈ రాత్రి నా దగ్గరే ఉంటుంది అని ఆంటీకి చెప్పు. తనకి హెల్త్ బాగోలేదు కదా అందుకే అని చెప్తాడు వీర్. దేవ్ అలాగే వీర్ గారు అని ఫోన్ కట్ చేస్తాడు. వీర్ మనస్విని ఇద్దరు ఒకరికొకరిలో మరొకరు, ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతారు. ఇలాంటి నిద్ర కరువై వాళ్ళకి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో ఒకరి గురించిన ఆలోచనలు మరొకరు చేస్తూ బాధతో భారంగా గడిపారు జీవితాలను. ఈరోజు మాత్రం వాళ్ళ జీవితంలోకి సంతోషాన్ని తీసుకువచ్చింది. ఉదయం రాజేంద్ర చక్రవర్తి ఫోన్ కాల్తో వీరాకి మెలకువ వచ్చింది. వెంటనే మనస్విని నిద్ర డిస్టర్బ్ అవుతుందని వీర వెంటనే తన ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తాడు. వీర్ మనస్విని వైపుకి చూసేసరికి మనస్విని తనను పట్టుకొని చిన్న కుక్క పిల్లలా ముడుచుకొని పడుకొని ఉంటుంది. వీరు తన అమ్ముని అలా చూస్తూ నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, డాడీ సేఫ్గా రీచ్ అయ్యారా అని అడుగుతాడు. రాజేంద్ర సేఫ్గానే రీచ్ అయ్యాను నాన్న. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అర్ధరాత్రి అవుతుంది కదా అని అనుకొని ఫోన్ చేయలేదు. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అమ్ముని కలిసావా? అమ్ముకి సారీ చెప్పావా? అమ్ముని వదిలి వెళ్ళలేనని తనతో డైరెక్ట్గా చెప్పేశావా అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి. వీర్ చాలా హ్యాపీగా, డాడీ మీతో చాలా విషయాలు చెప్పాలి అని అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు విరాన్స్ చక్రవర్తి. రాజేంద్ర ఆశ్చర్యం, సంతోషం కలిగిన ఫీలింగ్స్తో, అవునా వీర్, నువ్వు చెప్పిందంత నిజమా? అమ్ము నిన్ను ఆపడానికి నీకోసం ఎయిర్పోర్ట్కి వచ్చిందా? నిన్ను పూర్తిగా తన వీరగా యాక్సెప్ట్ చేసిందా? తన గతం గురించి నీకు అన్ని విషయాలు తానే స్వయంగా చెప్పిందా? ఇప్పుడు తనకి ఎలా ఉంది వీరా? చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటుంది కదా. నా బంగారు తల్లిని వెంటనే చూడాలి. తను పడ్డ బాధ ఇక ముగిసిపోయింది.
ఇంకా తన జీవితంలో ఎలాంటి బాధ ఉండకుండా చూస్తాను. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియాకి వచ్చేస్తానని చాలా ఎమోషనల్‌గా అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీరు కూడా మీరు తొందరగా రండి డాడీ, మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి కదా అంటాడు. రాజేంద్ర చక్రవర్తి నా కొడుకు, నా బంగారు తల్లి అమ్ముల పెళ్ళి, ద గ్రేట్ విరాన్స్ చక్రవర్తి మనస్సుల పెళ్ళి ఎంత అద్భుతంగా చేస్తాను అంటే ఆ అయోధ్యలో సీతారాముల పెళ్ళంత ఘనంగా చేస్తాను అని చాలా మురిసిపోతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీరు అమ్ము నిద్రపోతుంది డాడీ, తనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా, అసలే హెల్త్ బాగోలేదు అని అంటాడు. రాజేంద్ర అలాగే వీర్, నేను మీటింగ్ కంప్లీట్ కాగానే వచ్చేస్తాను అని చెప్తాడు. మనస్వినికి వీర్ రాజేంద్రతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మెలకు వస్తుంది. కానీ వీర సంతోషం తన మాటల్లోనే విందామని నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటుంది. కానీ తను నిద్ర నటిస్తున్నానని వీరాకి తెలిసిపోవటానికి ఎంతో సమయం పట్టదని వీరాకి అటువైపుగా తిరిగి నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటుంది మనస్విని. వీరు తన అమ్ము పొట్ట చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని తన అమ్ము సాంగత్యంలో తన సంతోషాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. మనస్విని చీర కట్టుకోవటం వల్ల నడుము దగ్గర చీర పక్కకి తొలగిపోవటం వల్ల వీర చెయ్యి మనస్విని అనంచతిత నడుముపై పడుతుంది. వీర ఆ క్షణం మనస్విని వైపు ఆకర్షితుడవుతూ మోహావేశం వీరాలో కలుగుతూ ఉంటుంది. మనస్వినికి కూడా ఆ క్షణం ఆ స్పర్శ చాలా కొత్తగా తీయగా అనిపిస్తూ ఉంటుంది. మన వీర చేతివేళ్ళు మనస్విని సన్నని నడుమును నుండి నాభి వరకు నాట్యమాడుతూ ఉంటాయి. మనస్విని ఆ స్పర్శకి ఊపిరి బిగపట్టుకుంటూ ఉంటుంది. వీరు తన మనసులో నిన్న అమ్ము చీర కట్టుకుంటే సీసీటీవీ ఫుటేజ్లో ఆ నడుము ముద్దుగా ఉన్న నాభి చీర కొంగు చాటు నుండి నన్ను డిస్టర్బ్ చేసింది. సరిగ్గా చూడలేకపోయాను. ఒక్కసారి చూద్దామని అనుకొని మెల్లగా లేచి కూర్చొని దుప్పటి తీస్తూ ఉంటాడు వీర్. వీర్ అంతరాత్మ నువ్వు చేస్తుంది తప్పు వీర్ అని చెప్తుంది. కానీ వీర్ మనసుకి మాత్రం అమ్ము నిద్రపోతుంది కదా, చూడాలనిపిస్తుంది. వెంటనే వీర్కి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. నిన్ననేమో అమ్ముకి బుద్ధిమంతుడిలాగా నేను అమ్ముని ఇబ్బంది పెట్టను, తన కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను, తన మీద ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ పెట్టుకుంటాను అని చెప్పాను. తనకి కూడా టైం ఇస్తాను అని చెప్పి ఇప్పుడు నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అనుకుంటాడు వీర్. మళ్ళీ ఇంకొక క్షణంలో తన మనసు మారుతూ ఓన్లీ ఒక్కసారి చూస్తాను, ఏమీ చేయను అని కంట్రోల్ తప్పుతున్న తన మనసుని తృప్తిపరుచుకుందాం అనుకొని బంగారు మేని వర్ణం ఛాయలో మెరిసిపోతూ ఉన్న మనసుని నడుమును నాభిని చూస్తూ తనను తాను మరిచిపోతాడు వీర్. నా అమ్ము నడుమేంటి ఇంత అందంగా ఉంది, ఈ యాంగిల్లో నేను అస్సలు ఊహించలేదు నా అమ్ముని అని అనుకొని మురిసిపోతూ ఉంటాడు వీర్. ఆ క్షణాన మనస్సుని గతం తాలూకా గుర్తులు ఉన్నట్లుగా కూడా వీర గుర్తించలేదు. అయినా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ఎలాంటి చేదు జ్ఞాపకాలు గుర్తులు కనిపించవు కదా. వీర పూర్తిగా మనస్సుని పట్ల సమ్మోహితుడై అవుతూ తనకు తెలియకుండానే తన పెదవులను మనస్సుని నడుము దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. మనస్సుని మాత్రం కంగారు పడి ఈ వీర ఏదో చేస్తున్నాడు అని భయపడి టక్కున లేచి కూర్చొని ఏం చేస్తున్నావు వీరా అని అడుగుతుంది. వీర్ భయపడిపోయి చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఏమి లేదమ్ము, ఏమీ లేదు అని అంటూ ఉంటాడు. మనస్వినికి వీర మొహం చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంటుంది. తన నవ్వుని కంట్రోల్ చేసుకొని ఏమీ లేకపోతే నీ ముఖంకి ఆ చెమట ఎందుకు పట్టింది వీరా, ఎందుకంత కంగారు పడుతున్నావు, దేన్ని చూసి భయపడుతున్నావు, ఏమైనా పీడ కల వచ్చిందా అని అడుగుతుంది మనస్విని. వీర్ అదేం లేదమ్ము, నేను బాగానే ఉన్నాను, అయినా జోక్ చేస్తున్నావా, నేను భయపడటం ఏంటి, నాన్సెన్స్, ఈ విరాన్స్ చక్రవర్తికి భయం అంటే ఏంటో కూడా తెలియదు అని బిల్డప్ ఇస్తాడు మన వీర్. మనస్విని వీర్ ముఖానికి పట్టిన చెమటను తన పైట కొంగుతో తుడుస్తూ ఇలా చెమటలు పట్టటం, మాటలు తడబడటం ఇవన్నీ భయానికి సూచకాలు వీరా, నీకు తెలియదనుకుంటా, నువ్వు భయపడుతున్నావు, నా దగ్గర అబద్ధం ఎందుకు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని అంటుంది మనస్విని. వీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఏం లేదమ్ము, సారీ అమ్ము, నేను నీ పర్మిషన్ లేకుండా కొంచెం ఫీలింగ్స్ ఎక్కువయ్యి అని అంటూ చెప్తే తన అమ్ము బాధపడుతుందని ఏం లేదులే నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ బెడ్ పై నుండి లేవబోతాడు వీర్. మనస్విని వీర చెయ్యి పట్టుకొని తన వైపుకి లాక్కుంటుంది. దాంతో వీర అదుపు తప్పి మనస్విని పైన పడిపోతాడు. బెడ్ పైన మనస్విని పైన మన వీర. ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు. మనస్విని మన వీర కళ్ళల్లోకి చూస్తూ నీకు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వీరా, నేను నీ అమ్ముని అని అంటూ వీర చెయ్యి తీసుకొని తన నడుము పైన వేసుకుంటుంది. వీరు నిజమా అమ్ము,
నీ పర్మిషన్ నాకు అవసరం లేదా అని సంతోషంగా ఫీల్ అవుతూ అమ్ము నడుముని సుతారంగా తాకుతూ, అమ్ము ప్లీజ్ కాదనుకు, నీకు ఇబ్బంది లేకపోతే ఒక్కసారి అని అంటూ ఉంటాడు వీర్. మనసుని కంగారు పడుతూ ఏంటి వీరా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. వీరు మాత్రం ఏమీ లేదమ్ము ప్రామిస్, నిన్నేం చేయను, జస్ట్ చూస్తాను, నా మీద నమ్మకం లేదా అంటాడు వీర. మనస్విని నాకు పూర్తిగా నమ్మకం ఉంది వీరా నీ మీద అని అంటే, అయితే కాసేపు సైలెంట్గా ఉండు అంటాడు వీర. మనస్సుని కంగారు పడుతూనే వీరని కాదనలేక సైలెంట్గా ఉంటుంది. వీర్ మనస్సుని చీర కొంగుని పక్కకు జరిపి తన అమ్ము నడుమును తనివి తీరా చూస్తూ తన నడుముకి దిష్టి తగలకుండా చిన్నగా ముద్దు పెడతాడు వీర్. మనస్సుని చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటుంది. కొంత ఆ స్పర్శ మనసుకి హాయిగా అనిపిస్తుంది. కానీ పూర్తిగా ఆస్వాదించలేకపోతుంది మనస్విని. కండిషన్ అర్థం చేసుకున్న వీర్ ఇంకా ఎక్కువసేపు తన అమ్ముని ఇబ్బంది పెట్టకూడదని సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. మనస్విని చాలా బాధగా అనిపిస్తుంది. అలాగని తన మనసు చంపుకొని వీరాకి దగ్గరైతే వీర బాధపడతాడని, అంతకు ముందే తనకి ఇష్టం లేకుండా ఇలాంటి పనులు చేయవద్దని వీర చెప్పడం గుర్తుకు వచ్చి వీరాని సంతోషపెట్టలేకపోతుంది. ఇక్కడ వీర్ కూడా మనస్వినికి ఇంకా సమయం కావాలి, నేను ఇలా అస్సలు తొందరపడకూడదు, నా వల్ల అమ్ము ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అస్సలు రానివ్వను అని అనుకుంటాడు వీర్. వీర్ ఫ్రెష్ అయి వచ్చి అమ్ము నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, దేవితో చెప్పాను నీ డ్రెస్సెస్ డ్రైవర్తో పంపించమని అని అంటాడు. ఆల్రెడీ మనసుని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ సారీ వీరా, ప్రతిసారి నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నాను, నేను నా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను నా గతం నుండి బయటపడటానికి, అది నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని అంటుంది మనస్విని. వీర్ సారీ అమ్ము, నువ్వు నా వల్ల ఇబ్బంది పడుతున్నావు, ఇక ముందు ఇలాంటి సిచ్యువేషన్ నీకు తీసుకురాను, పద తొందరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం అని అంటాడు వీర్. మనస్విని వీర నుదుటి మీద ముద్దు పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వీర్ మనస్విని వచ్చే వరకు తన ఆఫీస్ వరకు ఉంటే చూసుకుంటూ ఉంటాడు. మనస్విని ఫ్రెష్ అయి వచ్చి వీర్ వైపుకి చూస్తుంది. వీర్ కొంచెం సీరియస్గా ల్యాప్టాప్ ముందు వేసుకోవటంతో మనస్విని కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో వంట మనిషి ఏం కావాలమ్మా, ఏం తాగుతారు, కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతుంది. మనస్విని నేనే కాఫీ చేస్తాను వీర కోసం అని కాఫీ కలుపుతూ ఉంటుంది. టిఫిన్ ఏం చేయమంటారు అని వంట మనిషి అడిగితే వీరకి ఉల్లిదోశ అంటే ఇష్టం కదా, అదే చెయ్యి అని చెప్పి కాఫీ తీసుకొని వీర్ దగ్గరికి వెళ్తుంది. వీర్ మొదటిసారిగా తన అమ్ము కాఫీ తీసుకొని రావటంతో నా అమ్ముకి కాఫీ చేయటం కూడా వచ్చా, ఓన్లీ బిజినెస్ చేయటం మాత్రమే వచ్చు అనుకున్నాను అని అంటాడు.